హలో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం వచ్చేసి సుధాకర్ ఆర్ట్ స్టూడియోకి అండి. ప్లీజ్ వెల్కమ్. ఇదే అండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ 2 days నుంచి ఆర్ట్ క్యాంప్ జరుగుతుందండి. గత 2 days నుంచి ఒక 20 members ఆర్టిస్టులు వచ్చి వాళ్ళ వర్క్స్ చేస్తున్నారు. సో మీకు అందరి వర్క్స్ చూపిస్తాను. ఎక్కడ నుంచి లాస్ట్ 2 days నుంచి ఆర్ట్ క్యాంప్ జరుగుతుందండి. ఇక్కడ ఒక్కొక్క పెయింటింగ్ చాలా బాగుంది చూడడానికి. డిఫరెంట్ కలర్స్, టెక్స్చర్, ఆ ఫీలింగ్ చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. చాలా బాగా వేస్తారు పెయింటింగ్స్. ఇటు చూస్తే సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రోక్స్, లైన్స్ ప్రెజెంట్ చేస్తారు. అలాగే ఇంకా ఇక్కడ కూడా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ రాముడు పిక్చర్ ఉంది, పెయింటింగ్ చాలా బాగా వేస్తారు. ఆర్టిస్ట్ షారీ గారు అనేసి. దుర్గామాత పెయింటింగ్, abstract, బుద్ధ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. అక్రిలిక్ మీడియం, వాటర్ కలర్, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. ఐ హోప్ మీరు అందరికీ బాగా నచ్చుతుంది అనేసి. సరే అండి, మనము పెయింటింగ్స్ చూసాం కదా, చాలా బాగున్నాయి. మనం ఆర్టిస్టుల గురించి తెలుసుకుందాం. వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళ స్టైల్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఆర్ట్ గురించి. హలో హాయ్ అండి, ఈరోజు మనం కలుసుకుంటున్నాం సుభాష్ బాబు సార్తో. సార్, మీరు ఫ్యూ వర్డ్స్ చెప్తే బాగుంటుంది. నేను మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను 1970 నుంచి 2004 దాకా. తర్వాత 1 year గ్యాప్ తీసుకొని ఎస్వి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో లెక్చరర్గా వర్క్ చేశాను ఒక 5 years. ఫస్ట్ 3 years ప్లస్ తర్వాత మళ్ళీ 2 years వర్క్ చేశాను. అక్కడే ఆర్టిస్టులు, తర్వాత యంగ్ ఆర్టిస్ట్, అప్కమింగ్ ఆర్టిస్ట్, తర్వాత ఎంతో టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టులు వాళ్ళందరినీ కలవటం జరిగింది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి వాళ్ళతో పాటు నేను కూడా పనిచేసి వాళ్ళతో కూడా పనిచేయించేవాడిని. నాకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒక ఎత్తు అయితే ఎస్వి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనేది ఇంకొక ఎత్తు. ఎందుకంటే అక్కడ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు వాళ్ళ ఇష్టంతో వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి నేర్పడం అనేది మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అక్కడ వాళ్ళు చాలా మంచిగా నేర్చుకున్నారు. డ్రాయింగ్స్ దగ్గర, స్కెచింగ్ దగ్గర నుంచి కాంపోజిషన్స్, వాటర్ కలర్ పెయింటింగ్, అక్రిలిక్ పెయింటింగ్, డిఫరెంట్ మీడియంస్లో వాళ్ళు నేర్చుకున్నారు. అక్కడ శాండ్ కాస్టింగ్ మ్యూరల్ కూడా నేర్పించాను. దాని గురించి కూడా చెప్పాలా. అంతకుముందు 4th year పైన 4th year 5th yearలో వాళ్ళు స్టూడెంట్స్ వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వేరే పర్సనల్ పని చేసుకునేవాళ్ళు. కానీ నేనున్నటువంటి 3 years కూడా వాళ్ళు డే అంతా కూడా వర్క్ చేసేవాళ్ళు. నైట్ కూడా వాళ్ళు వర్క్ చేసి అప్ టు 9, 10 దాకా కూడా వర్క్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ అనేది కంప్లీట్ చేసేవాళ్ళు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళని గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళకి స్పేస్ ప్రొవైడ్ చేశాము. అప్పుడు వాళ్ళు అన్నీ వాళ్ళ ఓన్గా మోటివ్స్ అవి క్రియేట్ చేసి దాని ప్రకారంగా శాండ్ కాస్టింగ్ మ్యూరల్ చేసి అవన్నీ కూడా వాళ్ళకి ఫిక్స్ చేశారు. అది వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళకి నేను గైడ్గా ఉండి నేర్పించినందుకు నేను కూడా చాలా సంతోషించాను. అది నా మనసులో బాగా నాటుకుపోయింది అది. కాబట్టి నేను అక్కడ పనిచేసినటువంటిది నాకు చాలా సంతోషం కలిగించింది. నాకు ఎస్వి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో వర్క్ చేయటం, తర్వాత వాణిదేవి గారు నన్ను పిలిచి ఇట్లా మీరు క్లాసెస్ తీసుకోవాలని చెప్పి చెప్పటం, దాంతో నేను కూడా అంగీకరించి అక్కడికి పోయి ఒక 3 years వర్క్ చేయడం జరిగింది. తర్వాత నేను హైదరాబాద్ ఆర్ట్ సొసైటీలో కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఒక సెక్రటరీగా ఒక 2 terms చేశాను. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఒక 3 terms చేశాను. తర్వాత డిఫరెంట్ పొజిషన్స్లో అక్కడ నియర్లీ ఒక 30 years పనిచేసి
నాకు చేతనైనటువంటి సహాయం ఆ సేవ కళాకారులకి చేసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది కలిగించడానికి చాలా ప్రయత్నం చేశాను. అది చాలా బాగా అనిపించింది నాకు. అదేవిధంగా మన సుధాకాన్ కూడా నాకు ఎస్వి కాలేజీలో నాకు స్టూడెంట్. ఆ విధంగా నాకు గుర్తున్నంత వరకు నా ఎంకరేజ్మెంట్ కూడా ఉన్నది. ఎప్పుడు డ్రాయింగ్ చేసేవాడు, స్కెచెస్ చేసేవాడు. వీటన్నిటికంటే ముఖ్యమైనది చాలా బాగా మాట్లాడేవాడు. నేను దగ్గర ఒక 15 years అయింది నేను కాలేజీ నుంచి వదిలేసి కూడా. అయినా ఇప్పటికి కూడా నేను మర్చిపోలేదంటే అతని ప్రభావం నా మీద ఎంత ఉన్నది. తర్వాత కాలేజీలో నేను పనిచేసేటప్పుడు అతనిలో ఉన్నటువంటి ఫ్రెండ్లీ నేచర్ అది నాకు చాలా బాగా అనిపించింది. అందువల్ల ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత రమణమనంగా నేను వచ్చి వాళ్ళు చేసినటువంటి వర్క్స్ అవన్నీ కూడా చూడటం జరిగింది. తర్వాత ఫ్యూచర్లో ఇంకా చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేయాలని చెప్పని ఇంకా ముందు భవిష్యత్తులో చాలా ఆశాజనకంగా మనం కలిసి గనక పనిచేసేట్టయితే ఏమైనా సాధించవచ్చు అనేటువంటి దాంతో కష్టపడి పనిచేయాలని చెప్పని నా కోరిక. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ స్టూడెంట్ నా ఫస్ట్ టైం ఆర్ట్ కండక్ట్ చేశాను కదా ఆర్ట్ క్యాంప్లో. సో దీని గురించి మీ సార్కి ఏమన్నా స్పెషల్గా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇలాంటి క్యాంప్స్ ఇంకా అదే నేను చెప్పాను. అయినా సరే ఇటువంటి క్యాంప్స్ ఇది ఫస్టే కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నేర్చుకొని తర్వాత ఫ్యూచర్లో మనం ఏ విధంగా వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి, క్యాంప్స్ కండక్ట్ చేయాలి. తర్వాత ఔత్సాహిక కళాకారులు, అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఎంకరేజ్ చేయడం, యంగ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ కలిసి వచ్చి అంటే గ్యాదరింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళందరూ కలిసి కూర్చొని కనుక పెయింటింగ్ చేస్తే ఒకళ్ళ భావాలు ఒకళ్ళకి తెలుస్తాయి, ఒకళ్ళ మీడియం ఇంకొకళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీడియంలో ఉండేటువంటి మెళకువలు కూడా వాళ్ళు నేర్చుకొని ఒకళ్ళకు వాళ్ళు సహాయం పడతారు. ఈ విధంగా కనుక ఇటువంటి క్యాంప్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తే ఫ్యూచర్లో చాలా మంచి క్యాంప్. ఆర్టిస్ట్లకి కొంచెం ఐడియా ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ స్టిచెస్ ఉన్నాయి. ఒకటే మీడియం వాడట్లేదు, అందరికి ఒక మీడియం వాడుతున్నారు. నైఫ్ పెయింటింగ్, ఆయిల్, అక్రాలిక్, వాటర్ కలర్స్ ఇలాంటి డిఫరెంట్ మీడియంస్ వాడడం వల్ల వచ్చే అప్కమింగ్ ఆర్టిస్ట్ అందరికీ ఒక కైండ్ ఆఫ్ హెల్పింగ్గా ఉంటుంది. దీని గురించి మీరేమంటారు? అది చాలా మంచి సజెషన్ ఇది. దీంట్లో మన ఆర్టిస్టులంతా కూడా కలిసి కూర్చోటము, తర్వాత కలిసి పెయింటింగ్ చేయటము అది ఒక రకంగా చాలా మంచిది. చాలా మంచి వాళ్ళని చూసి ఇంకొక ఆర్టిస్ట్ కి ఏదైతే డౌట్స్ ఉన్నది చాలా మట్టి క్లియర్ అవుతుంది చేయడం వల్ల. అవును, మీడియంస్లో కూడా స్టార్టింగ్, తర్వాత ఏ విధంగా మామూలుగా ఫినిషింగ్ చేయాలి, ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్, అట్లా వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎట్లా ఫినిష్ చేస్తున్నారు, ఎట్లా హౌ దే ఆర్ బీయింగ్ సాటిస్ఫైడ్ విత్ దేర్ వర్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఫ్యూచర్లో చాలా బాగా పనికొస్తుంది. లెట్ us hope that he will do some justice for the artist community. Thank you sir, thank you so much. Start. Hello, hi sir, మీ పేరేంటండి? భారత వెంకటేష్, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ నేను. ఓ గ్రేట్ అండి. ఇది మీరే చేశారండి పెయింటింగ్? అవునండి. చాలా బాగుంది. మీరు బిఎఫ్ఏ చేశారా, ఎంఎఫ్ఏ చేశారా? లేదమ్మా, నేను చదువుకుంటూ ఈ పని చేస్తున్నా. తర్వాత నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా. నా అనుభవంతో చేసిన పని అది ఎక్కడెలా. ఓకే, మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది పెయింటింగ్ చేయాలని? ఇంకా నాకు చిన్నప్పుడు పిచ్చి మేడం, ఇదంటే నేను పెయింటింగ్ అంటే నాకు ఇదే పని వస్తుంది, వేరే పని రాదు. నా వృత్తి పని నాకు రాదు కాబట్టి ఇదే పనిలో నేను ఇళ్ళని ప్రొఫెషనల్గా అవుతామని ట్రై చేస్తున్నా. మీకు సొంతంగా ఏమైనా ఇన్స్టిట్యూట్ ఉంది మేడం, ఆనంద్బాగ్లో ఉంది. మా వెంకటార్స్ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టాను మేడం, అందులో పిల్లలకు నేర్పిస్తున్నాం. ఓకే, ఏజ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు మోస్ట్లీ, మీరు ఏజ్ కేటగిరీ వాళ్ళు చూస్తారు? పెన్సిల్ స్కెచ్, వాటర్ కలర్, ఎక్రాలిక్ కలర్, ఆయిల్ పెయింటింగ్, ఎనామెల్ పెయింటింగ్. మీకు ఎలా అనిపిస్తుంది టీచింగ్ చేస్తున్నప్పుడు? మేడం బాగుంది మేడం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ముందు తరాలకు కూడా మన పెయింటింగ్
చనిపోకుండా ఉండాలని మనం తయారు చేస్తున్నాం. మన పట్టుదల కూడా, ఎందుకంటే కొన్ని రోజులు అయితే ఈ డిజిటల్ వచ్చి మనకు దెబ్బతీస్తుంది. ఆ దెబ్బ తీయకుండా ఉండాలంటే మనం తయారు చేస్తున్నాం, దీన్ని బతికిస్తున్నాం. అలాంటి దానికి మన 2 days 2 రోజులు అవుతుంది. ఓకే, ఈ క్యాంప్ ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? 2 రోజులు వస్తుంది మేడం. ఎవరు ఆర్గనైజ్ చేశారు? సుధాకాంత్ ఆర్ట్ స్టూడియో, ఏఎస్ రావు నగర్. సుధాకాంత్ అన్న ఆయన తరఫున చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. హలో, హాయ్ సార్, మీ పేరు చెప్పండి సార్. నా పేరు నల్లపాటమ్మ గారు. నేను దమ్మాయిగూడలో ఉంటాను. నేను జేఎన్టీయూలో బెస్ట్ ఆఫ్ ఫైనాన్స్ 2000లో కంప్లీట్ అయింది. యాజ్ ఏ ఆర్ట్ ఫ్యాకల్టీకి వర్క్ చేస్తున్నాను యానిమేషన్ కాలేజెస్, సిబిఎస్ స్కూల్స్లో. చిన్నప్పటి నుంచి చిత్రకళ మీద నాకు ఉన్న కోరికతో నేను ఈ ఫీల్డ్ ఎంచుకోవడం జరిగింది. సార్, మీ వర్క్ గురించి చెప్పరా? యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం మా మామగారి దగ్గర నుంచి చిత్ర దగ్గర అభ్యసించాను. అదే ప్యాషన్స్తో ఇంటికి వెళ్ళాను. ఆయన చాలా గొప్ప చిత్రకారుడు, రైటర్ అండ్ ఆర్టికులేట్ కాల్స్. ఆయన వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన. దట్స్ గ్రేట్ అండి. మీ కాన్సెప్ట్ చెప్పగలుగుతారా అండి? నేను యాక్చువల్గా ఫస్ట్ రియలిస్టిక్ కాలేజ్లో రియలిస్టిక్ పెయింటింగ్ చేశాను. లైఫ్ స్టడీ, మోడలింగ్ అండ్ వాటర్ కలర్స్, ల్యాండ్స్కేపింగ్. తర్వాత కొన్ని రోజులు బట్టి మోడర్న్ నేచర్ని డిస్ట్రాక్ట్ చేసి మోడర్న్ యాబ్స్ట్రాక్ట్ ఫామ్లో ఫ్యూజన్ స్టైల్ కలిపి ఒక శైలి ఏర్పరచుకుని నేను వచ్చేస్తాను. ఓకే, ప్రత్యేకంగా ఇవే కలర్స్ ఎందుకు మీకు యూజ్ చేయాలి? నేను మోడర్న్ పెయింటింగ్ చేస్తున్నాను. అన్ని 3D కలర్గా. దిస్ ఈజ్ సిపిఆర్ టోన్, అంటే బ్లూ ఇష్యూ బేస్ చేసుకుని బ్లూ పర్పుల్ వైట్ కాంబినేషన్తో నేను వర్క్ చేశాను. అనదర్ మోడర్న్ పెయింట్లో నాకు చాలా కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ టోన్స్తో వర్క్ చేస్తాను. దట్స్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మీ వర్క్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఈ క్యాంపు సుధాకాంత్ సార్ గారికి నాకు హృదయపూర్వకంగా చెప్పుకుంటున్నాను. ఈ క్యాంపులో చాలామంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ అయితే కొంతమంది రియలిస్టిక్ చేశారు, కొంతమంది పోర్ట్రైట్, కొంతమంది వాటర్ కలర్. చాలా అద్భుతం. నేను వాళ్ళ నుంచి కూడా నేర్చుకున్నాను. నా వర్క్ని కూడా వాళ్ళు కూడా చూసి ఆనందిస్తాను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ. హలో, హాయ్ సార్, మీ పేరండి? My name is Ram Mohan. Actually, సార్, మీకు ఈ 2 days ఆర్ట్ క్యాంప్ ఎలా అనిపిస్తుంది? it's very friendly, ceremonial, and memorable event. It's a great event organized by Sudhakanth Art Studio. And once again, we are very thankful to Sudhakanth who organized this event. Explain your work. Actually, ఇది కాన్సెప్చువల్ ఆర్ట్ కాదు. ఒక ఎల్లోరా మాన్యుమెంట్ నేను వాటర్ కలర్లో పెయింట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మన ఇండియన్ హెరిటేజ్ అండ్ హిస్టరీకి ఈ మాన్యుమెంటల్స్, స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు అన్నమాట. మనకి ఆల్మోస్ట్ మన ఇండియన్ స్కల్ప్చర్స్ కానీ పెయింటర్స్, ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు మ్యూరల్స్ చేసిన, స్కల్ప్చర్స్ చేసిన అంత అనానమస్గా, అంటే వాళ్ళు ఎవరో వాళ్ళ చరిత్ర, వాళ్ళ పేర్లేంటి కూడా చెప్పకుండా మనకి ఎంతగా చరిత్రని మన ముందు భావితరాలకి వాళ్ళ ఆర్ట్ ద్వారా, స్కల్ప్చర్స్ ద్వారా, మాన్యుమెంట్ల ద్వారా వాళ్ళు మనకి ఒక లిఖిత ఇదిలా రాక్స్ మీద ఇవ్వడం జరిగింది. ఐఎమ్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ అండ్ లవ్ టు ది మాన్యుమెంటల్ అండ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ హిస్టారికల్ స్కల్ప్చర్. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఎల్లోరా మీద నేను అంటే కొన్ని సిరీస్ ఆఫ్ మాన్యుమెంటల్ వాటర్ కలర్స్ చేసాను. దాంట్లో నేను తీసుకున్నది కూడా ఎల్లోరా మాన్యుమెంట్. చాలా బాగుంది సార్ మీ వర్క్, నిజంగా రియల్లీ వెరీ గుడ్. రాము సార్, మీ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పగలుగుతారండి? బేసికలీ ఐఎమ్ టెలికామ్ నెట్వర్కింగ్ ఇంజనీర్. ఈ ఆర్ట్ అనేది అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏం లేదు. అయితే ఏంటంటే డిస్టెన్స్ మోడ్లో ఆన్లైన్లో ఆర్ట్ థెరపీ, చిల్డ్రన్స్ ఆర్ట్ మీద కొన్ని సర్టిఫికేట్ కోర్సులు చేయడం జరిగింది. రైట్ ఫ్రమ్ బిగినింగ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ ఐ హాబీ లేజర్ ఆర్టిస్ట్. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ యూజ్ టు డ్రా అండ్ స్కెచ్. అంతేలోపు ప్రత్యేకించి ట్రైనింగ్ అండ్ ఫైన్ ఆర్ట్ కోర్సులు అంటూ అకాడమిక్గా ఏం చేయలేదు. కానీ మీ వర్క్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. హలో సార్, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు బాలాచారి రావులపల్లి. నేను హైదరాబాద్ నాగారంలో నివసిస్తున్నాను. నాకు సాన్వి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక్కడ సుధాకాంత్ గారు ఇన్వైట్ చేయడంతో 25 మంది ఆర్టిస్టులతో ఇక్కడ మెగా క్యాంపు జరపడం జరుగుతుంది. 2 days నుంచి జరిగిందండి. దాంట్లో నన్ను కూడా పార్టిసిపేట్గా ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఈవెంట్లో సుధాకాంత్ గారు మరెన్నో జరగాలని, దాంట్లో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాము. దాంట్లో భాగంగా
నేను బర్డ్ విత్ ఉమెన్. యాక్చువల్గా ఏంటంటే ఈ బర్డ్ తోటి ఉమెన్ వాళ్ళ భర్త గురించి డిస్కస్ చేస్తుంది. వాళ్ళ భర్త గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అందుకోసమే బ్యాక్గ్రౌండ్లో డల్గా వాళ్ళ భర్తను చూపించడం జరిగింది. వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూపించడం జరిగింది. ఎన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారు మీరు? నేను మామూలుగా అంటే 25 years నుంచి ఆర్ట్ ఫీల్డ్ నాకు తెలిసినప్పటి నుంచి ఉన్నది. యాజ్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్గా చేశాను. దాని తర్వాత జేఎన్టీలో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేశాను. నేను అంటే పోర్ట్రైట్స్, రియలిస్టిక్ ఆర్ట్స్ అన్నీ చేశాను. రీసెంట్గా ఈ వర్క్ ఇలా అంటే లవ్లీ కపుల్ అనే ఒక చిన్న దాంతో వర్క్ చేయడం, అంటే ఇలాంటి వర్క్ చేస్తాను. ఇది మీ సిగ్నేచర్ వర్క్? అవును. ఓకే, ఎక్కడైనా చూడండి నేను బాలచారి వర్క్ అనేసి ఈజీగా క్యాచ్ చేయగలుగుతాను. సో ఇది మీ సిగ్నేచర్ వర్క్లో మీరు. థ్యాంక్ యూ. సో మీ గుడ్ నేమ్ సార్? నా పేరు ఆరిష్. ఓకే, మీ ఆర్ట్ కాన్సెప్ట్ ఏంటి సార్? యాక్చువల్లీ ఇది ఒక నేను మోడర్న్ కాన్సెప్ట్లో గాడెస్ అనేది చేశాను. సో ఇక్కడ వచ్చేసి దుర్గామాత, ఇక్కడ వచ్చేసి సింహం, అండ్ ఇక్కడేమో మహిషాసురు. సో ఇది మహిషాసురు వర్తిని అని థీమ్లో తీసుకున్నాను. సో బేసికలీ నాకు గాడ్ మీద కానీ కల్చర్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో మన యొక్క ఇండియన్ కల్చర్ని నేను కొంచెం మోడర్న్ ఆర్ట్గా ట్రై చేశాను. సో ఇది నా కాన్సెప్ట్ అనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను బేసికలీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను డ్రాయింగ్, కానీ రీసెంట్గా కరోనా టైం నుంచి స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 3-4 years నుంచి అవుతుంది. మీది క్వాలిఫికేషన్? సో నేను వచ్చేసి బిఎస్సీ అగ్రికల్చర్ చేశాను. దీనికి దానికి అసలు సంబంధం లేదు. యాక్చువల్లీ ఏంటంటే నేను చేశాను, కానీ లైఫ్లో మనకి అంటే ఒక గోల్ ఉండాలి. సో ఆ గోల్ అనేది నాకు అనుకుంటా ప్యాషన్ ప్లస్ నేను దాన్ని కమర్షియల్గా ప్రొఫెషనల్గా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఆర్ట్ ఫీల్డ్లో? సో నాకు వచ్చేసి నా హార్ట్ అనేది నాకు అర్థమైపోయింది నాకు ఎక్కడ ఉందో. సో నాకు డ్రాయింగ్లో వచ్చేసి నాకు ఫుల్ ఆఫ్ ప్యాషన్ నాకు అర్థమైపోతుంది. సో నా మనసు అంతా ఎక్కడ. ఓకే, ఈ క్యాంప్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది ఆర్టిస్టులతో కలిసి మీరు ఒకటేసారి వర్క్ చేస్తున్నారు కదా లైవ్ పెయింటింగ్. సో మీ ఫీలింగ్ ఏంటి? సో బేసికల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇది నా ఫస్ట్ ఆర్ట్ క్యాంప్ అనమాట. సో సుధాకాంత్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ పర్సనలీ నాకు అంబు గారు చాలా సపోర్ట్ చేశారు దీనికి. సో అంబు గారు తరఫున కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇంతమంది ఆర్టిస్ట్లో యాజ్ ఎన్ లైక్ అంత ఎక్స్పీరియన్స్ ఓకే, సుధాకాంత్ సార్ ఎలా ఉంటారు? సో ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అనమాట. సో చాలా హంబుల్గా ఉంటారు. సో ఏదన్నా కానీ డౌట్స్ అయినా కానీ చాలా ఫ్రీగా ఉంటారనమాట. సో ఈజ్ ఎ హెల్పింగ్ పర్సన్ సార్. సో చాలా మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వర్క్ చాలా చాలా బాగుంది. గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో మ్యామ్, మీ పేరు? దివ్య. ఓకే, మీరు ఈ కాలేజ్ అండి? కొట్టిశ్రీ యూనివర్సిటీ ఓకే, ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ వేసిన 4th year ఫైనల్ ఇయర్. ఇది మీ వర్క్ గురించి ఏమైనా చెప్పగలుగుతారా 2 wordsలో? వర్క్ గురించి వచ్చేసి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి ఫోన్ మీద ఎక్కువ ఎడిట్ అవుతున్నారు కదా, అది మనం కావాలని చెప్పి పేరెంట్స్కి ఒక చెప్పండి మెసేజ్లా మీరు అందించాలనుకుంటున్నారు. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీ ఏ ఇయర్ చదువుతున్నారు? ఫైనల్ ఇయర్ 4th year. ఓకే, ఇంకేం అడగాలి? తన స్టూడెంట్ స్టార్ట్. హలో మ్యామ్, మీ గుడ్ నేమ్ అండి? ఓకే, మీ పెయింటింగ్ గురించి చెప్పగలుగుతారా అండి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చిన్నపిల్లలు ఏంటంటే మొబైల్ మీద ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళకి హెల్త్ అండ్ ఐస్కి ఫోర్త్ క్లాస్ 5th class 3rd classలోనే వాళ్ళకి స్పెట్స్ రావడం జరుగుతుంది. అలా చేయకూడదు. పిల్లలకి ఎక్కువ అలవాటు చేయొద్దు. ఐ మీన్ స్టోరీస్ సంథింగ్ అలా చెప్పుకుంటూ అలవాటు ఉండాలి. ఇలా ఫోన్ అనేది ఎక్కువ అవాయిడ్ చేయాలనే దాంతో వాళ్ళకి ఒక చిన్న మెసేజ్, ఎస్పెషల్లీ పేరెంట్స్. ఓకే, మీ గురించి ఏమైనా చెప్పగలుగుతారా అండి? ఆ పేరు దివ్య అండ్ నేను వచ్చేసి పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ కాలేజ్లో 4th year చదువుతున్నాను ప్రజెంట్. ఓకే, నేను పెయింటింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇష్టం. అండ్ నేను ఒక 6 years నుంచి వెళ్ళి ఇందులోకి వచ్చాను. ఓకే, మీ ఫ్యామిలీలో ఎవరైనా పెయింటింగ్ చేస్తారు? మా డాడీ. ఓకే, మీ ఫాదర్ ఇన్స్పిరేస్ వల్ల అంటే ఫస్ట్ డాడీ పెయింటర్ కావాలని ఒకటి ఉండే, డాక్టర్ లాగా వెళ్ళిపోయాడు. మా డాడీ కోసం నేను వచ్చాను. ఓకే, వెరీ గుడ్ అండి. మీ వర్క్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. స్టార్ట్. హలో సార్, మీ గుడ్ నేమ్ అండి? ఓకే సార్, మీరు ఈ ఆర్ట్ ఫీల్డ్లో ఎలా వచ్చారు? ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, దానివల్ల అది సెల్ఫ్గా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను.
10 years అవుతుంది. దాని నుంచి పోర్ట్రేట్ ఫీల్డ్కి వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో 1 year నుంచి పోర్ట్రేట్ ఫీల్డ్కి వచ్చాను. ఓకే, మీరు దీని గురించి స్పెషల్గా ఏమన్నా బయట ట్రైన్స్ ఇస్తున్నారా లేకపోతే కాలేజ్కి వెళ్ళారా? స్పెషల్గా అంటే ఏం లేదండి, బయట ఉంటుంది కదా కమర్షియల్ ఆర్టిస్ట్ వెళ్ళాను. ఓకే, మా గురువు గారు వచ్చేసి అంబుసార్ దగ్గర శిష్యుడు చేసిండు శేఖర్ అని, ఆయన దగ్గర నేను స్టార్టింగ్లో వర్క్ చేశాను. తర్వాత ఇప్పుడు సెల్ఫ్గా చేసినాను. సో మీకు ఈ ఆర్ట్ ఫీల్ ఎలా అనిపిస్తుంది? ఆర్ట్ ఫీల్ చాలా హ్యాపీగా ఉంటుందండి. మనకు వేరే వర్క్స్ అంటే ఇది నాకు బాగా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి ఇలానే సెట్ అవ్వాలి. ఓకే సార్, ఈ క్యాంప్ మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మీతో పాటు ఆర్టిస్ట్ కూడా ఉన్నారు కదా? యాక్చువల్గా సార్ సుధాకాంత్ సార్ నాకు తెలియదు ఫస్ట్. మన అంబు సార్ పరిచయం చేయడం వల్ల మన ఇందులోకి మన సుధాకాంత్ సార్ స్టూడియోలోకి వచ్చి మన ఈ పెయింటింగ్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సుధాకాంత్ సార్కు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. సుధాకాంత్ సార్ ఎలా ఉంటారు క్యాంప్లో? అందరితో చాలా సరదాగా జాలీగా ఉంటాడండి. ఓకే, చాలా ఎంకరేజ్మెంట్గా బాగా చేశారు. కో ఆర్టిస్టులతో మీకు కోఆర్డినేషన్ ఎలా ఉంది? అందరూ సమానంగా ఉండి చాలా పెద్దవాళ్ళు కూడా వస్తారు. అందరూ ఎట్లా అంటే బాగా అందరూ ఎంకరేజ్మెంట్ తోటి పనిచేస్తారు. అందరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్ ఉంటుంది. మీకు కూడా ప్రత్యేకంగా కొన్ని స్టైల్స్ బాగా నచ్చుతుండొచ్చు, రైట్? అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఆర్ట్ చేస్తున్నారండి. వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా ఏం తప్పులు చేయొద్దో అది నేర్చుకున్నాను. వెరీ గుడ్. ఇది మీ కాన్సెప్ట్, రైట్? మీరు ప్రత్యేకంగా ఇది ఎందుకు తీసుకున్నారు క్యాంపులో? ఆర్ట్ డ్రామా అంటే అందరికి ఇష్టమే కానీ జనరల్గా మనం దానికోసం. సో మీ వర్క్ గురించి చెప్పగలుగుతారా? మీరు ఈ మీడియం వాడారు, మీ వర్క్ ఎలా? ఇది అక్రిలిక్ అండి. ఇది 2 daysలో కంప్లీట్ చేశాను. ఓకే సార్, ఇంకా మీ గురించి ఏమైనా ఫ్యూ వర్డ్స్ చెప్పాలనుకుంటున్నారా సార్? ఫ్యూ వర్డ్స్ అంటే ఇక చిన్నప్పటి నుంచి అదే అండి, ఇందులోనే ఉంటాను. కమర్షియల్గా 10 years నుంచి చేశాను. అది అందులోనే సెట్ అవ్వాలి. మీ వర్క్ చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇలాగే ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, సార్ మీ పేరండి? నా పేరు బి అంబేద్కర్. ఓకే సార్, మీరు ఏం చేస్తుంటారు? నేను ఆర్టిస్ట్. ఓకే, మీకు ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ ఉందా? మీరు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ ఉందండి. ఓకే, ఫైన్ ఆర్ట్ కూడా ఇన్స్టిట్యూట్ ఉందండి. ఓకే, మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారండి లేకపోతే మీరు ఏమైనా ఫైన్ ఆర్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఎక్కడి నుంచి చేస్తారండి ఫైన్ ఆర్ట్? కర్ణాటక గుల్బర్గా. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఆర్ట్ ఫీల్డ్? అంటే మంచిగా ఉంది. ఓకే, మీరు ఓన్లీ పెయింటింగ్స్ చేస్తారా లేకపోతే ఎన్ని కైండ్ ఆఫ్ మీడియమా లేకపోతే ఆర్డర్ వర్క్స్ లాంటివి? నేను ఆర్డర్ వర్క్ చేస్తాను, ఆల్మోస్ట్ అన్ని వర్క్లు చేస్తాను. ఓకే, సో ఇది మీ కాన్సెప్ట్, రైట్? మీరు మీ పెయింటింగ్ గురించి ఏమన్నా ఫ్యూ వర్డ్స్ చెప్తారా అండి? పెయింటింగ్ గురించి అంటే మిస్సెస్ డేజీ పెయింటింగ్. ఓ, మీ మిస్సెస్ వరకే మీరు చేస్తారు. చాలా గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాంప్ పెట్టారు, సుధాకాంత్ గారు క్యాంప్ పెట్టారు, అందరినీ పిలిచారు, అందరూ వచ్చాము ఇక్కడ. అందుకే అది చేసినాం. ఇది కూడా ఒక వర్క్ అవుతుందని చేసినాం. ఈ క్యాంప్ మీకు ఎలా అనిపిస్తుందండి? మంచిగా ఉంది. ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు ఈ క్యాంప్కి? 15-20 మెంబర్స్ దాకా. ఓకే, అందరూ ఒకటే మీడియం చేస్తున్నారా లేకపోతే డిఫరెంట్ లేదు, మీడియం? ఒకరు వాటర్ కలర్ చేస్తున్నారు, రెడ్ కలర్ చేస్తున్నారు, ఒకరు ఆయిల్ కూడా చేస్తున్నారు. ఎనీ పర్టికులర్ థీమ్ పెట్టారా? అట్లాంటిది ఏం లేదు, మన ఇష్టం, అది ఏదైనా వేసుకోవచ్చు. ఓపెన్ థీమ్. ఇంకేమన్నా మీరు ఫ్యూ వర్డ్స్ చెప్పాలనుకుంటున్నారండి యాజ్ ఏ ఆర్టిస్ట్గా? ఏం లేదండి, ఆర్టిస్ట్ ఏం చెప్పగలుగుతుంది కానీ నాకు ఎక్కువ మాట్లాడడానికి రాదు. ఎందుకంటే నాకు ఇంతే మాట్లాడడానికి వస్తుంది. పర్లేదండి, మీ వర్క్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరెంట్? మహేష్ చారి. ఓకే, చారి గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారండి? యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను, స్కూల్ ఏజ్ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు లాక్డౌన్ నుంచి మంచిగా కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయ్యి మంచిగా స్టార్ట్ చేశాను. ఓకే, మీరు ఎక్కడైనా ప్రత్యేకంగా నేర్చుకున్నారండి ఆర్ట్? ప్రత్యేకంగా ఏం లేదు. మా గురువు అంబు సార్ ఉన్నారు, తన దగ్గరికి వెళ్ళి నేను అప్పుడప్పుడు అడుగుతుంటా, సలహాలు చెప్తుంటాడు, కొన్ని వర్కులు కూడా చెప్తుంటాడు. సార్తో వర్క్ నేర్చుకుంటూ మీరు ఇలా ఇంప్రూవ్ చేస్తున్నారు మీ స్కిల్స్. వెరీ గుడ్ అండి. మీరు తీసుకున్న మీడియం ఏంటండి ఇది? ఇది వాటర్ కలర్ మీడియా మేడం. ఓకే, టోటల్ వాటర్ కలర్ వస్తుంది. ఓకే, కాన్సెప్ట్ ఇది వచ్చేసి నేచర్ సంబంధించింది. ఓకే, మీరు మోదీ గారిని కూడా వేస్తారు. ఐ హోప్. మోడీ అంటే ఆయనకి కొంచెం ఏంటంటే ఫ్యాన్ అనమాట, ఆయన గురించి వేయాలని వేసాను. చాలా బాగుందండి మీ వర్క్. మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఈ క్యాంప్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నిర్వహించిన సుధాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు ఈ అవకాశము
ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ కళ అనేది అందరికీ రాదు, కొందరికి మాత్రమే వస్తుంది. అందులో దాంట్లో నేను ఒకడిని. అంటే ఏదో చిన్న చిన్న వర్కులు చేసుకుంటా ఈరోజు ఇట్లాంటి వర్క్ చేశాను. ఇంకా రాగానే ఇంకా బాగా వర్క్ చేయాలనేసి ఇలాగే మీరు ఇంకా కొన్ని క్యాంప్స్ అటెండ్ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ వర్క్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టార్ట్. హలో సార్, మీ పేరండి? గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే సార్. యా, మీ గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పండి సార్. నేను ఆర్టిస్ట్, దట్స్ ఇట్. ఇది ఫ్యూ వర్డ్స్ అవసరం లేదు. ఆర్టిస్ట్. ఓకే, మీరు ఈ ఫీల్డ్లో ఎలా వచ్చారండి? మామూలుగా నడుచుకుంటూ వచ్చాను. ఏంటి ఫైన్ ఆర్ట్స్ చేసి దాంట్లో షరీఫ్ సార్, మీ వర్క్ గురించి చెప్తారండి? గురించి చెప్పడానికి జస్ట్ అవర్ ట్రెడిషనల్ వర్క్స్. అది ఒక టెంపుల్కి వెళ్ళాను జనగాం దగ్గర, బాగా అనిపించింది. అది టేక్ ఫోటోగ్రాఫ్ అండ్ దాని అప్లో అయిపోయింది. అదేమో మామూలుగా ర్యాండమ్ వర్క్ అంతే. స్టార్ట్. సార్, మీరు ఏమైనా కోర్స్ చేస్తారా, లేకపోతే ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? I'm a graduate from JNTU College of Finance, Prestigious College of India, and after works I did my masters in Karnataka Station. దట్స్ గ్రేట్ సార్. మీకు ఈ క్యాంప్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ సుధా ఫ్యాన్స్. నన్ను కూడా ప్రతిదీ పిలిచారు కావాలని చెప్పేసి ఐ ఫీల్ వెరీ గ్రేట్ టు దట్. ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు నాకు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే నాకు ఏరియా నుంచి వచ్చిన ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళని ప్రతిరోజు చూస్తూనే ఉంటాను. ఇంకా మళ్ళీ ఒకసారి కలిసి వర్క్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ సుధా ఫ్యాన్స్. క్యాంప్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, చాలా బాగుంది. అట్మాస్ఫియర్ బాగుంది, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సుధాకాంత్ సో పుట్టింగ్ ఇట్ జోక్స్ ఆన్ అవర్స్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సార్ ఎలా ఉంటారు? ఎలా ఉంటారని చెప్పాను కదా ఇప్పుడు, చాలా బాగుంటారని చెప్పేసి. స్టార్ట్. హలో సార్, మీ పేరండి? శ్రీనివాస్. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి సార్? మాది ఓకే. ఇక్కడ మొన్న హైదరాబాద్ వచ్చి నేను 15 days అవుతుంది. ఇక్కడ గ్యాలరీలు పత్రరాజు గారు ఉండి ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాను. బట్ ఆర్ట్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ తన గురించి ఆ వర్క్ కొన్ని వర్క్లు చూసేసుకొని జస్ట్ ప్రాక్టికల్గా చేసుకుంటూ పోయాను. అంతే. హైదరాబాద్కి వచ్చి నేను ఒక 2 months అవుతుంది. మీకు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి, చేయాలి నేను కూడా అనేసి? ఈ కలర్ స్కీమ్ నాకు బాగా అవగాహన ఉందండి, ఐడియా నాకు బాగా లైక్ కలర్ స్కీమ్. మీరు ప్యాషన్గా మళ్ళీ ఈ ఫీల్డ్ని ఇష్టపడుతున్నారు? అవును. ఇంతకుముందు మీరు ఏమైనా పెయింటింగ్స్ చేశారండి? ఇంతకుముందు చేసేవాడిని, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు గ్యాలరీకి వచ్చేసరికి ప్రతి ఆర్టిస్ట్ చూస్తుంటే నాకు కూడా ఆర్ట్ చేయాలని ఫీల్ ఉండేది. అదే కో ఆర్టిస్ట్ని చూడడం వల్ల మీకు కూడా కొంచెం వర్క్ చేయాలనేసి దీని మీద ఇంట్రెస్ట్ వచ్చాను. సో ఈ క్యాంప్లో మీతో పాటు ఇంకా చాలామంది ఆర్టిస్టులు పార్ట్ తీసుకున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా థ్రిల్ అనిపిస్తుంది. యాక్చువల్లీ అంటే ఆర్ట్ చాలా ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది. నాకు యాక్చువల్లీ ఏంటంటే ఆర్ట్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. చాలామంది ఆర్ట్ చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకేంటి ప్రతి ఒక్కరిది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ల్యాండ్స్కేపే చేస్తున్నా అంటే మీకు ఏమైనా పర్టికులర్గా దీని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఓన్లీ ల్యాండ్స్కేపే చేయాలి, మీరు ఇంకేమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ చేస్తారు? అంటే నాకు ల్యాండ్స్కేప్ అంటే నాకు కలర్ స్కీమ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కలర్స్ ఎట్లయినా నేను మార్కెటింగ్ అయినా చేసినట్లయినా ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళు చేస్తుంటారు చూసారా, వాళ్ళతో చూసి ఒక స్కిల్ కలర్ స్కీమ్ గురించి నాకు బాగా ఇంట్రెస్ట్ దాని మీద ఉన్నాను. ఆర్ట్ గురించి పెద్దగా అవగాహన ఏం లేదు. బట్ అక్కడ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ. వెరీ గుడ్ సార్. ఇంకా రాను ఇంకా బాగా వర్క్స్ చేయాలనేసి మీరు కూడా కొన్ని ఎగ్జిబిషన్స్ పెట్టాలని ఇలాగే ఆర్ట్ క్యాంప్స్ అటెండ్ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు? నా పేరు ప్రసన్న సార్. నేను ఎస్వి కాలేజ్లో ఫైనాన్స్ చేశానండి. నేను బిఎఫ్ఏ కంప్లీటెడ్ అండి. నేను ప్రైవేట్గా హోమ్ ట్యూటోరియల్ సమ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఆర్ట్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. ఇంకా ఇది నా వర్క్ లార్డ్ కృష్ణ అండ్ రాధా. సో నేను వాటర్ కలర్ పెయింటింగ్ చేశాను. యా, ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్షాప్లో వర్క్షాప్లో చాలా బాగుందండి. కో ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేయడం వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. Yeah, sir is very lovely.
సార్ మంచిగా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం ఆయన ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా బాగుంది. మాకు ఇక్కడ లోకల్ ఆర్టిస్ట్ అందరం కలిసి వర్క్ చేస్తున్నాము. ఇలాగే రాను ఇంకా చాలా ఆర్ట్ క్యాంప్స్ పెట్టాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆర్టిస్ట్లని కూడా ఇంకా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలనేసి మా అందరి ఆలోచన. థ్యాంక్ యూ. యాక్చువల్లీ 2 days ఆర్ట్ క్యాంప్ అండి. నేను 2 days వర్క్ చేశాను. ఈవెన్ రిమైనింగ్ ఆర్టిస్టులు కూడా 2 days వర్క్ చేశారు. అందరిది డిఫరెంట్ స్టైల్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్క వర్క్స్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. అందరిది ప్రత్యేకంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ స్ట్రోక్స్ అన్ని. What you learned from this art camp? First thing I learned in the mutual coordination అందరూ అండ్ టీమ్ వర్క్, గ్రూప్ వర్క్ ఎలా చేయాలి, ఎలా ఆర్టిస్ట్ ఒకరొకరు స్కిల్స్ చూసి డెవలప్ చేసుకోవడం. So you learned something in this art camp. Thank you Sudhakant. Thank you. Thank you so much sir for everyone. Right, and thank you. హలో హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీ పేరండి? సుధాకాంత్. ఓకే సుధాకాంత్ సార్, మీ గురించి చెప్తారా? మీ ఆర్ట్ క్యాంప్ గురించి. మీకు ఈ క్యాంప్ మీరు ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, దీంట్లో ఈరోజు యాక్చువల్గా మనం 2 days ఆర్ట్ క్యాంప్ అని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేశాము. 2 days ఆర్ట్ క్యాంప్లో పార్టిసిపేట్ ఆర్టిస్ట్స్ అందరూ డాక్టర్ ఏఎస్ రావు నగర్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసినప్పుడు ఇక్కడున్న ఈ ఏరియాలో మనకు అక్కడున్న హైదరాబాద్ సికింద్రాబాద్ దాటిన తర్వాత అమీర్పేట, పంజాగుట్ట అటు సైడ్ వచ్చేసిన ఉన్న ఆర్ట్ గ్యాలరీస్ కానీ ఆర్ట్కు ఉన్నంత స్కోప్ ఈ ఏరియాలో కొంచెం తక్కువ, మూమెంట్ కొంచెం తక్కువ, అట్లాంటి ఆర్ట్ యాక్టివిటీస్ కూడా చాలా తక్కువ. చాలా లాంగ్ టైం తర్వాత ఇక్కడ ఆర్ట్ క్యాంప్ జరిగింది అనుకుంటున్నాను. అవును, ఓకే. బట్ నేను ఇంతవరకు అయితే చూడలేదు. బట్ ఫస్ట్ టైం నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ దానికి కూడా అంబరీష్ ఆర్టిస్ట్ కొంచెం ఆయన సపోర్ట్ చేశారు. సో చాలామంది ఆర్టిస్టులని గ్యాదర్ చేయడము, సో అందరినీ ఇక్కడ గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి నాకు ఉండే ఐడియా. సో ఈ ఆర్ట్ స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆర్ట్ క్యాంప్ ఇక్కడే ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా. సో మీ క్వాలిఫికేషన్ సార్? నాది మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్. ఓకే, ఏ కాలేజ్ నుంచి సార్? యా, మైసూర్. ఓకే. సో నేను చదివిన BFA బెంగళూరు అండ్ MFA మైసూర్. వెరీ గుడ్ సార్. మీరు ఇప్పటివరకు దాదాపు ఎన్ని పెయింటింగ్స్ చేస్తుంటారు? పెయింటింగ్స్, శాండ్ వర్క్స్ ఇలాంటివి ప్రత్యేకంగా? పెయింటింగ్స్ అనేది సిన్స్ 95 అప్పటి నుంచి చేస్తున్నాను. సో 93, 99 అది కంప్లీటెడ్. సో తర్వాత పెయింటింగ్స్ చేస్తూ వచ్చాను. పెయింటింగ్స్ అవార్డ్స్ వచ్చాయి, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అన్నీ వచ్చాయి. కానీ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన అవార్డు ఏంటండి? ప్రత్యేకంగా మీకంటూ స్పెషల్ ఐడెంటిటీ ఉన్నా? అవార్డ్స్ కంటే కూడా నా వర్క్సే నాకు ఎక్కువ ఐడెంటిటీ. చాలా బాగుందండి మీరు వేసే వర్క్, మీ వర్క్ స్టైల్. మీతో ఆర్టిస్టులు జాయిన్ అయ్యారు ఈ ఆర్ట్ క్యాంప్కి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది ఆర్టిస్టులను ఒక చోట మీరు ఈ ఏరియాలో వాళ్ళందరినీ ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల మీకు ఇంకా రాను రోజులు ఇంకా చేయాలనుకుంటున్నారా, లేదా ఇక్కడికి అన్నది? లేదు, షుడ్ బి కంటిన్యూ. ఓకే, విల్ బి కంటిన్యూ, డెఫినెట్లీ విల్ బి కంటిన్యూ. దాదాపు ఏఎస్ రావు నగర్లో ఎంతమంది ఆర్టిస్టులు ఉండగలుగుతారు? దాదాపు ఒక 30-40 వరకు ఉండగలుగుతారు. 30-40 వరకు ఉండవచ్చు. ఈరోజు మనకి ఇక్కడ ఆర్ట్ క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాత్రం ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నారు. సో దీంట్లో రియల్లీ అప్రిషియేట్. అంటే ఎవరికి నేను ఇక్కడ కాన్సెప్ట్ థీమ్ అని ఏం ఇవ్వలేదు. మీరు కంప్లీట్గా ఓపెన్ కాన్సెప్ట్ ఇచ్చారని విన్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్, వాళ్ళకంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, లాంగ్వేజ్. సో ఆ వేలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తేనే ఆ డైవర్సిటీ అనేది కనిపిస్తుంది. సో ఫ్రీడమ్ ఉండదు, ఆర్టిస్ట్గా ఫ్రీడమ్ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. రెండవది మన ఈ ఆర్ట్ స్టూడియోలో మనది అనుకున్న అందరూ వచ్చి జాయిన్ అయ్యి చేసినందుకు రియల్లీ హ్యాపీ మూమెంట్. ఎందుకంటే చాలా ఇక్కడ చుట్టుపక్కల మన డాక్టర్ ఏఎస్ రావు నగర్లో చాలా మందికి ఒక అవేర్నెస్ చేయడానికి ఇది ఒక మీరు ఇలా ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల మిగతా ఆర్టిస్టులు కూడా ఇంట్రెస్ట్ నుంచి వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఇంకా చాలా మంది వస్తారనేసి ఇప్పుడు
ఇప్పుడు ఏఎస్ఆర్ నగర్ అనేది చాలా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోయింది సో ఈ ఏరియాలో. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఒక అవేర్నెస్ ఆర్ట్ అంటే వెరైటీ ఆఫ్ ఆర్ట్స్ ఎవరెవరు చేయగలుగుతున్నారు, ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు ఏంటి, కొంచెం ఒక అవగాహన రావాలి కదా. ఆర్టిస్ట్కి కోఆర్డినేషన్ ఎలాగైనా వస్తుంది. ఎక్కడో ఒక చోట ఎవరి ద్వారా అందరూ పరిచయాలు ఉంటాయి. కలిసి తోడుగా ఉండి పనిచేయడం వేరు, కానీ పబ్లిక్కి అవేర్నెస్ రావాలి, సర్వైవల్ అవ్వాలి. ఆర్టిస్ట్ సర్వైవల్ అవ్వాలి అని అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనకు బిజినెస్ అవ్వాలి. ఇది వ్యాపారం కూడా. ఇది నా ప్యాషన్ అని చెప్పేసి మనం ఉట్టిన దూకుంటూ మనం ఏదో కాదు. అది ఎప్పుడైతే కమర్షియల్ ఆస్పెక్ట్లోకి వెళుతుందో ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకా కొత్త టర్మ్స్లో కొత్త పర్స్పెక్టివ్స్లో ఆర్టిస్ట్ ఆలోచిస్తారు. కొంచెం తనను రిఫైన్ చేసుకుంటూ వర్క్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అది ఏమీ లేకుండా నేను బుద్ధుడిని భగవంతుడిని లాగా ఫీల్ అవుతూ వర్క్ చేస్తే ఏదో వచ్చిన 10 రూపాయలతో ఎంజాయ్ చేద్దాం చాలు అనుకుంటే అది ఆగిపోతుంది. దానికి గ్రోత్ ఉంటుంది. సో మీరు ఓన్లీ ఆర్టిస్ట్లకి ఎంకరేజ్ చేస్తున్నారా లేకపోతే ప్యాషన్కి వచ్చే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారా? ప్యాషన్ ఇంకా ఆర్టిస్ట్. ఫస్ట్ ప్యాషన్. ఓకే. మంచి తపన ఉండాలి. ఆర్టిస్ట్ అనే కాదు, క్రియేటివ్ ప్యాషన్ అనేది ఉండాలి. ఎవరికైనా ప్యాషన్ ఉంటే వాళ్ళు ఈజీగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. శాండ్ ఆర్ట్ నేర్చుకోవచ్చు, ఇక్కడికి వచ్చి శాండ్ ఆర్ట్ నేర్చుకోవచ్చు, ఇక్కడికి వచ్చి పెయింటింగ్ నేర్చుకోవచ్చు, శాండ్ ఆర్ట్ నేర్చుకోవచ్చు, వర్చువల్ రియాలిటీ అనేది నేర్చుకోవచ్చు. సో ఇవన్నిటితో పాటు ఇంకా ఆల్రెడీ కొంచెం పెయింటింగ్ మీద డ్రాయింగ్ మీద కమాండింగ్ ఉన్న వాళ్ళు అయితే శాండ్ ఆర్ట్ కూడా ప్రాక్టీస్ చేసుకొని చూసుకోవాలి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటున్నారు. సార్ మీరు ఆర్ట్ క్యాంప్ ఓన్లీ ఆర్టిస్ట్ల కోసమే కండక్ట్ చేస్తారా లేకపోతే రాను రోజుల్లో మీరు పిల్లల కోసం కూడా కండక్ట్ చేస్తారా? షూర్, పిల్లల కోసము అందరికీ. మీరు పిల్లల కోసం కూడా ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తే ఇక్కడున్న లోకల్ ఏరియా మొత్తం మీకు కనెక్ట్ అవుతుంది అనేసి అనుకుంటున్నారు. అవుతుంది, ఎందుకంటే చైల్డ్తోనే మనకు గ్రోత్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. చాలామంది మన స్టూడియోకి వచ్చేసి అడుగుతూ ఉంటారు, మా చిల్డ్రన్స్కి ఇట్లా డ్రాయింగ్ నేర్పిస్తాం, పెయింటింగ్ నేర్పిస్తాం. ఈవెన్ దో అదే టైంలో పేరెంట్స్కి చెప్పుకుంటాము, ఈ పిల్లలు నేర్చుకోవడమే కాదు మీరు కూడా ప్రయత్నం చేయండి. డబ్బులు క్వశ్చన్ కాదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో కూడా ఆ ఫీల్ వస్తే చెయ్యాలనే ఇంట్రెస్ట్ అది మీ పిల్లలకు రావాలి అని కోరుకుంటున్నాము, మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పటివరకు ఏఎస్ఆర్ నగర్లో చిన్న పిల్లలకి ఎలాంటి ఆర్ట్ క్యాంప్ జరగలేదు నాకు తెలిసిన. ఒకసారి ప్లాన్ చేసి ఒక 20-25 స్టూడెంట్స్ని తీసుకొని ఒక ఆర్ట్ క్యాంప్ అరేంజ్ చేసి వాళ్ళని కూడా డెవలప్ చేసి దీనివల్ల ఇంకా పిల్లలు మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మంచి ఐడియా ఇచ్చారు. సో డెఫినెట్గా మీ కోఆర్డినేషన్ ఉంటే ఇది కూడా చేద్దాము తప్పకుండా సార్. సో మన స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి తొందరలో చిల్డ్రన్స్ ఇది కూడా చిల్డ్రన్స్ ఆర్ట్ క్యాంప్ అని పెడితే బాగుంటుంది అనేసి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు మనకి చీఫ్ గెస్ట్ వచ్చిన జగన్మోహన్ సార్ గారు, ఈయన గ్రేట్ ఆర్టిస్ట్, శాండ్ ఆర్టిస్ట్. సార్ మీరు ఈ క్యాంప్కి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది క్యాంప్? ఇక్కడ అందరూ వర్క్స్ చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ స్టైల్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఆబ్స్ట్రాక్ట్ అని, అంటే రియాలిస్టిక్ అని, తర్వాత వాటర్ కలర్ మీడియం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీడియంస్ వాడినట్టున్నారు ఇక్కడ అంతా. చాలా బాగుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆర్టిస్ట్ అందరూ కలిసి ఇక్కడ కూడి ఇలాంటి అద్భుతమైన కళాఖండాలు తీసుకురావడం చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు సుధాకాంత్ సార్కి ఎలా పరిచయం అండి? ఆయన శాండ్ ఆర్టిస్ట్. ఓకే. నేను ఆయన కొన్ని మూమెంట్స్ శాండ్ ఆర్ట్లో చూసి నేను కొన్ని కాపీ కొట్టి నేర్చుకుంటాను. వన్ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అంటే ఆయన నేను ఇన్స్పిరేషన్ బై ఒక ఉక్రెయిన్ ఆర్టిస్ట్ లియానా యాహో అని, ఆయన ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను. యాక్చువల్గా ఆయన కూడా అట్లాగే ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేశాను అనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి బాండింగ్ ఉంది సార్ మీ ఇద్దరికి? మాది రీసెంట్గానే ఒక 3-4 ఇయర్స్ నుంచి. కానీ అంతమందికి మామూలుగా నేను చూడటం తప్పితే వచ్చేళ్ళుగా నేను, అంటే నేను యాక్చువల్గా ఆయన ఎక్కడో ఆంధ్రాలో ఎక్కడో ఉంటారనుకున్నాను, ఎక్కడ ఉంటారని తెలియదు నాకు. అయితే ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ ఉంటారంటే అప్పుడు ఇక్కడ ఉంటారని చెప్పాను. దెన్ ఆ విధంగా కనెక్ట్ అయ్యి ఉన్నాను. యాక్చువల్గా మేము కనెక్ట్ అయ్యింది విఆర్ ఆర్టిస్ట్. ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక క్యాంప్కి వెళ్తాం అనుకుంటున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే చేయాలంటే అప్పుడు నేను కాంటాక్ట్ చేశాను. అప్పుడు ఆ విధంగా ఫస్ట్ క్యాంప్ హ్యాస్ ఎ ఫ్రెండ్గా మీరు సార్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సుధాకాంత్ సార్కి చాలా ఫస్ట్ ఆర్ట్ క్యాంప్ కదా. ఎస్ ఇట్లాంటివి ఇంకా చేయాలి, ఇంకా మంచిగా ప్లాన్ చేసి. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ నెక్స్ట్ టైం చేసినప్పుడు కొంచెం పకడ్బందీగా నెక్స్ట్ టైం మీరు కూడా సపోర్ట్గా ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. ఎందుకంటే ఈసారి నాకు కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను, కానీ డెఫినెట్లీ అదే యాక్చువల్గా నేను పార్టిసిపేట్ చేయాలి, నేను కూడా వద్దాం అనుకున్నాను. మన ఏరియాలో కూడా ఇలాంటి ఆర్ట్ క్యాంప్స్ జరిగితే చాలా బాగుంటుంది అనేసి హ్యాజ్ ఆర్టిస్ట్ అందరం కోరుకుంటున్నాము. ఇలా ఎవ్రీ టైమ్ ఆర్ట్ క్యాంప్స్ పెట్టడం వల్ల ఆర్టిస్ట్కి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది, వాళ్ళకి అవుట్పుట్ తీసుకొచ్చినట్టు కూడా ఉంటుంది వాళ్ళ వర్క్స్ని కూడా. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది మెయిన్ ఫ్యూచర్ జనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళు వీటిని చూసి ఇన్స్పైర్ అయ్యి అరే నేను కూడా ఇట్లా చేయాలి. యాజ్ నేను శాండ్ ఆర్ట్ అనేది ఎలా తెచ్చుకున్నాను, వేరే వాళ్ళు వర్క్స్ చూసి అరే ఇది ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది అని నేర్చుకున్నాను. అట్లా ఇన్స్పైర్ అవ్వాలి, ఎవరైనా ఒక ఆర్ట్ వర్క్ చూడగానే ఇన్స్పైర్ అయ్యి అరే ఇట్లా కూడా మనం కూడా చేయొచ్చు అని అనిపిస్తే దెన్ అది మనం సక్సెస్ అయినట్టు. చాలా మంది ఫ్యామిలీస్ లో పిల్లలకి పెయింటింగ్ సైడ్ ఎంకరేజ్ చేయరు, దాని గురించి మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అది నిజంగా సాడ్ అండి. పిల్లల్లో ఉన్నటువంటి ఉన్నా కూడా ఎందుకంటే మెయిన్ దానికి కాజు ఫైనాన్స్. ఆర్టిస్ట్ ఉంటే డబ్బులు ఆడిస్తాడు, అటు వల్ల డబ్బులు వస్తాయి, చక్కగా సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే అయిపోతుంది, ఇట్లా ఏదో ఉంటుంది. అది మిస్కన్సెప్షన్ యాక్చువల్గా. అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతే ఇలాంటి యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయాలంటే పిల్లలకి పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. పేరెంట్సే వాళ్ళని ఇగ్నోర్ చేసి అంటే మన ఆర్ట్ ఫీల్డ్ అనేది ఇంకా ఎనీ యాక్టివిటీస్ కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అంటే నా ఉద్దేశం కంప్లీట్ దీని సైడ్ ఉండాలని కాదు, చదువే ఎడ్యుకేషన్ ఉండాలి. ఎందుకంటే మనిషికి ఒక కొంతమంది స్పోర్ట్స్, కొంతమంది ఆర్ట్, ఇట్లా రకరకాలుగా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాను, అట్లా డిఫరెంట్. ఎందుకంటే నన్ను మా పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను చేయగలిగాను. ఆఫ్టర్ మ్యారేజ్ మా వైఫ్ కూడా ఎంకరేజ్ చేసింది, అది ఇంకా ముందుకు వెళ్ళడానికి వీలైంది. నన్ను చూసి నా పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యారు. దట్స్ వెరీ గుడ్ సార్. చూసి ఒకరు ముందుకు వెళ్తుంటేనే మనం చేస్తున్న యాక్టివిటీస్కి మనం ప్రాణం పోసినట్టుగా ఉంటుంది. సో మీరేం సొసైటీకి చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఈ ఆర్ట్ ఫీల్డ్ కానీ ఇంకా ఎనీ ఫీల్డ్ కానీ మూవ్ చేయాలనేసి కోరుకుంటారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? ఎస్, నేను కూడా మీ ఏమంటారు దాన్ని, మీ యొక్క ఉద్దేశాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. నేను కరోనా టైంలో ఇట్లాగే అందరూ ఇంటి దగ్గర ఉండిపోయారు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనలో ఉన్న కళని బయటకు తీసుకురావాలి. సో ఆ విధంగా మా ఫ్యామిలీ అందరికీ ఫోన్స్ చేసి మీరు ఏమన్నా ఆర్ట్స్ చేయండి, లేకపోతే మీకు వచ్చిన కొంతమంది ఫ్లవర్ డెకరేషన్ చేశారు, కొంతమంది ఇంకేదో చేశారు, ఇంటీరియర్ డెకరేషన్ చేశారు, నేను ఎట్లా చేశాను అట్లా చేశానని దాని అంతా జమకూర్చి ఒక వీడియో చేశాను. అది చాలా బాగా సక్సెస్ అయ్యింది. అట్లాగా సొసైటీలో మనం ఈ ఆర్ట్ గురించి మనం ఈ విధంగా కండక్ట్ చేస్తే డెఫినెట్లీ అది ముందుకు వెళ్తుంది. ఇంకా చాలా మంది ఉద్దేశం ఏంటి అంటే ఆర్ట్ వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారు, అది ఎందుకు అలా చెప్తున్నారు? అది మిస్కన్సెప్షన్ అండి. ఆర్ట్ వల్ల యూజ్ లేకపోవడం అంటూ ఉండదు, అది మన ఎబిలిటీ బట్టి ఉంటుంది, దాన్ని మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దట్స్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెప్పండి. ఐఎమ్ డాక్టర్ జాన్. ఐఎమ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. I'm very much impressed with Dr. Sudhakant sir's effort to bring up art towards society and upcoming artists and encouragement also. Very nice. హలో, హాయ్ అండి. ఈరోజు మన ఆర్ట్ క్యాంప్కి వచ్చింది శ్రీనివాస్ సార్ గారు. ఆయనతో తెలుసుకుందాం మనకు ఆర్ట్ క్యాంప్ ఎలా అనిపించింది చూడడానికి. నా పేరు శ్రీనివాసమూర్తి. ఎందుకు వచ్చారంటే నాకు సింపుల్ ఆన్సర్ ఏంటంటే రాకుండా ఉండలేకపోయాను.
ఎన్ని పనులున్నా సరే పక్కన పడేసి ఈ 2 రోజులు దీనికోసమని పెట్టుకున్నాను. బికాజ్ యాక్చువల్గా నేను ఇందులో పార్టిసిపేట్ చేద్దామని కూడా పేరు ఇచ్చాను. డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ నేను అటెండ్ కాలేకపోయాను. సుధాకాంత్ గారితో మాట్లాడిన తర్వాత నా నేమ్ కూడా యాడ్ చేశారు కదా సార్, రాలేకపోయానంటే ఓకే నెక్స్ట్ టైం చూద్దాం పెడతాను. కానీ ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అన్ని చూసిన తర్వాత నేను పార్టిసిపేట్ చేయకపోవడం మంచిది అనిపించింది నాకు. ఎందుకంటే ఈ లెవెల్ నేను రీచ్ కాలేను. అలా ఏముంటుంది సార్, ప్రతి ఒక్కరికి వాళ్ళ స్ట్రోక్ ప్రతి ఒక్క స్టైల్ ఉంటుంది. చాలా హై లెవెల్లో ఉంది. ఇంకా నేను ఎవరు తక్కువ కాదు సార్, ఎవరికంటూ వాళ్ళకి ప్రత్యేకంగా డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్ ఉంటుంది. కొంచెం నేర్చుకొని నెక్స్ట్ క్యాంప్ లోపల ఇంప్రూవ్ అయ్యి అప్పుడు వస్తాంలే అని డిసైడ్ అయ్యాను అనమాట. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ టైం మీరు రావాలనేసి మేము జనరల్ క్యాంప్ గురించి చెప్పాలంటే ఏస్రావు నగర్ అనేది ఈ ఏరియా నేరేడు మట్టుకు సైనికులు అది ఈసీఐలు వీటన్నిటికీ ఏంటంటే ఇది ఒక లంగ్ హార్ట్ స్పేస్ అంటారు అన్నమాట. వెరీ వెరీ సెంట్రల్ ఏరియా లంగ్ అనమాట. లంగ్ అంటే ఏమిటంటే అక్కడ ఆక్సిజన్ ఇస్తుంది లంగ్. సో ఇక్కడ ఈ ఆర్ట్ క్యాంప్ కూడా ఇట్ ఈస్ గివింగ్ ఆక్సిజన్ టు సో మెనీ పీపుల్. అందరికి ఆక్సిజన్ సప్లై చేస్తున్నది అనమాట. ఇది ఇటువంటి ఇది యాక్చువల్గా నేను బిఎస్ఎన్ఎల్లో చేసి రిటైర్ అయ్యాను. ఆఫ్టర్ రిటైర్మెంటు ఏం చేయాలో తోచట్లేదని అనుకుంటూ మా ఫ్రెండ్ ఒకతను కొంచెం నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. సరే ఓకే కొంచెం స్టార్ట్ చేద్దాం చేసి ఆయిల్ అది చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందంటే ఒకదానికి ఒకటి పోలికే లేదు. అసలు నాకు ఇది చూస్తుంటే ఈ పోర్ట్రైట్ అసలు 2 డేస్లో పోర్ట్రైట్ వేయగలమా అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది. 2 డేస్లో పోర్ట్రైట్ వేయడం అనేది నాకు అసలు నేను ఇమాజిన్ చేయలేను. ఈ మా ఇది కొలీగ్ ఆయన వేశారు, చాలా బాగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ పాప వేసి చూసి నేను అట్రాక్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఎంత కరెంటు లైఫ్కి ఎంత దగ్గరగా ఉందంటే ఇది సింపుల్ నాట్ ఎ గ్రేట్ ఆర్ట్ ఆర్ గ్రేట్ పెయింటింగ్. చిన్నగా ఉన్న సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది. మెసేజ్ అందరికీ అందించారు. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది పిల్లలు మొబైల్ వాడుతున్నారు. 1 or 2 years లేరు వాళ్ళు మొబైల్కి ఎడిట్ అయిపోవడం. వాళ్ళు తినాలన్నా కూడా మొబైల్ ఉండాల్సిందే. పేరెంట్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి మొబైల్ ఉంటే చాలు, ప్రపంచం అంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టే. సో ఆ మెసేజ్ని చాలా చక్కగా అందించారు దివ్య గారు. చాలా బాగుందండి ఈ పెయింటింగ్. ఐ థింక్ మీరు ఈ పెయింటింగ్ తీసుకున్నాము బై చేశారు. దివ్య గారి పెయింటింగ్ సోల్డ్ అవుట్ అయిందండి. సోల్డ్ అవుట్ ఆమె ఏదో సెల్ చేసింది నేను పర్చేజ్ చేశాను అనేది కరెక్ట్ కాదు. ఎంకరేజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఓన్లీ స్మాల్ టిప్ లాంటిది, అంతేగాని వీ కెనాట్ ఎవాల్యుయేట్ అన్ ఆర్ట్. బేసికలీ సర్ ఇస్ ఎంకరేజింగ్ టు అప్కమింగ్ ఆర్టిస్ట్. ఆర్ట్ని ఎవాల్యుయేట్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు మీ బ్రెయిన్లో వచ్చిన ఒక ఐడియాని హౌ ఐ కెన్ పర్చేజ్, హౌ కెన్ ఐ పర్చేజ్ యువర్ కాన్సెప్ట్, యువర్ బ్రెయిన్ ఆర్ యువర్ కాన్సెప్ట్స్, యువర్ ఐడియాస్ అవి నేను పర్చేజ్ చేయలేను కదా. అందువల్ల ఏంటంటే ఇట్స్ వాట్ ఎవర్ వీ పే ఇట్ ఈస్ ఎ స్మాల్ టిప్ మేబీ ఫర్ కాఫీ ఆర్ ఫర్ బిల్స్, అంతేగాని ఐ కెనాట్ సే దట్. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎస్టర్డే వచ్చాను, ఈరోజు కూడా వచ్చాను. సారు తోటి కొంచెం మాట్లాడి సుధా గారితో అద్భుతం. నిన్న కూడా చెప్తాను సార్, అసలు కొంతమంది వ్యక్తులతోటి మనకు పరిచయం కావడం అనేది అదృష్టం జీవితంలో. ఆ వ్యక్తితో మనం పరిచయం కాలేదనుకోండి ఆ గ్యాప్ పట్ల లైఫ్లో అలానే ఉండిపోతుంది. ఆ విధంగా ఏంటంటే యాజ్ ఎన్రిచ్డ్ లైఫ్, ఆయనతో పరిచయం కావడం అది ఎన్రిచ్మెంట్ లైఫ్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్గా అందరూ వేస్తుంటే లైవ్గా చూస్తూ ఉంటేనే మీరు అందరూ ఒకటొకటే వేసారు, నేనైతే అన్ని వేసిన ఫీలింగ్ కలిగింది. అన్ని పెయింటింగ్ నేనే వేస్తున్నాను అన్న ఫీలింగ్ కలిగింది. బాండింగ్ నాకు ఆయనతో నెమ్మది కలిశాను. అయితే మనల్ని వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మనకి ఎక్కువ అవసరం లేదు. బట్ ఐ కుడ్ గ్రాస్ప్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్ అనేది నాకు నిన్ననే అర్థమైంది. దాంతో ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, చాలా క్రియేటివ్ పర్సన్ ఆయన. అటువంటి వ్యక్తితో నిన్ననే చెప్పాను అసలు పరిచయం కావడమే నా అదృష్టం అని చెప్పి, అంత అద్భుతం. నెక్స్ట్ ఈ ఆర్ట్ గురించి నిన్న చాలా బాగా నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండింది మైండ్లో. ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ ఎలా వేస్తారు ఏంటి, అందులోంచి ఒక ఆబ్జెక్ట్ బయటకు వస్తుందా, లేకపోతే మనం అందులోంచి ఆ మనిషి బొమ్మ తీసుకోవాలా, లేకపోతే ఏమి లేదు. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ పెయింటింగ్ ఆఫ్ అవర్ థాట్స్, నాట్ ఎనీ ఆబ్జెక్ట్స్. నిన్న నేర్చుకున్నాను అనమాట. అది ఆ పాయింట్ అద్భుతంగా వేస్తారు. సో ఈ పర్టికులర్ ప్లేస్కి నిన్న ఈరోజు రావడం అనేది రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటివి జరిగితే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ కమ్ ఫార్వర్డ్
for any type of support from my side also, I will definitely do that. I'm really, it's a great place. అసలు మిమ్మల్ని అందరినీ ఇలా ఒక తోట పెయింట్ చేస్తుంటేనే చూస్తుంటేనే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇక్కడికి రావడం, విజిట్ అవ్వడం, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే ఆర్టిస్ట్ని ఇంకా ఎంకరేజ్ చేయాలనేసి వచ్చే క్యాంప్స్కి మీరు కూడా ఒక పార్టిసిపేట్ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు బాబ్రాస్ తెలిసి ఉంటుంది కదా, బాబ్రాస్ కొటేషన్ ఉంటుంది, ద డే యు ఆర్ ఏబుల్ టు పెయింట్ యు ఆర్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ ఫిట్. దాని రివర్స్ తీసుకుంటే ఇవన్నీ బాగున్నప్పుడు మనం పెయింట్ చేస్తాం. మనం పెయింట్ చేసామంటే ఇవన్నీ బాగున్నాయి. సో వీ హ్యావ్ టు పెయింట్ ఎవ్రీడే. Art will be show our mindset. Yeah, exactly. So for a bright future, I will best wishes to for giving me a chance to see your great artistic capability. లైట్ లైట్ అంటే ఇది చూసాం కదండి, అందరి పెయింటింగ్స్ చాలా బాగున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. డిఫరెంట్ స్టైల్ స్ట్రోక్స్తో కలర్ఫుల్గా చాలా చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆర్టిస్టులతో కూడా మాట్లాడాము, వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకున్నాం. వాళ్ళ వే ఆఫ్ స్టైల్, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ గురించి వాళ్ళు చాలా బాగా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది స్టాండర్డ్. మన సుధాకాంత్ సార్ డెమో ఇస్తున్నారు. లెట్స్ స్టార్ట్.